నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రగడ కోటయ్య జయంతిని అధికారికంగా నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం. తెనాలి టీడీపీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు. మధుమేహ నియంత్రణకు ఆహార నియమాలు, వ్యాయామం తప్పనిసరి. డాక్టర్ శారద. తెనాలిలో ఘనంగా ప్రజాబంధు ప్రగడ కోటయ్య జయంతి వేడుకలు. తెనాలిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కీర్తిశేషులు ప్రజాబంధు ప్రగడ కోటయ్య జయంతి మహోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రగడ కోటయ్య జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు జీవో జారీ చేయడంతో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ చేనేత కార్మికుల సమస్యలపై ఉద్యమాలు నడిపి చేనేత సహకార సంఘాల అభివృద్ధికి ఆప్కో ద్వారా చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించడంలో ప్రగడ కోటయ్య విశేష కృషి చేశారని కొనియాడారు. ఆయన జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్న కూటమి ప్రభుత్వానికి చేనేత వర్గాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ నివాళులు అర్పించాయి. ఈ కార్యక్రమంలో పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్, తిరువీధుల సాంబశివరావు, దివి హేమంత్ కుమార్, అక్కల ప్రసాద్, గోలి శ్రీనివాసరావు, కాటూరి భాస్కర్, గట్టు బాలశ్రీనివాసరావు, గుర్రం లక్ష్మీనారాయణ, కాటం రవి, డాక్టర్ వేమూరి శేషగిరిరావు, కె శ్రీనివాసరావు, దివి సత్యం, జొన్నాదుల బాలాజీ, తాడిపత్తి గణపతి, గంజి నాగరాజు, మండూరి దుర్గా తదితరులు పాల్గొన్నారు. ప్రజాబంధు ప్రగడ కోటయ్య గారు ఈరోజు ఆయన జయంతి సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ రోజున ఆయన జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకునే విధంగా జరపడానికి సహకరించినటువంటి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చేనేత కార్మికుల మార్గదర్శకుడు, చేనేత బాంధవుడు, పెద్దలు ప్రగడ కోటయ్య గారి జయంతి సందర్భాన్ని కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేసుకునే అవకాశాన్ని రూల్ని పాస్ చేసినందుకు మా పద్మశాలీల కులస్తులందరూ కూడా, రాష్ట్రం మొత్తం మీద ఉన్న పద్మశాలీలందరూ కూడా చాలా చాలా ఆనందపడుతూ, గతంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోనే శాసనసభ్యునిగా చేశాడు. తర్వాత 1974 నుంచి 1980 వరకు కూడా రాజ్యసభ సభ్యులుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వ్యవహరించారు. మరి అదేవిధంగా రాజ్యసభ సభ్యులుగా పార్లమెంట్లో తన వాణిని వినిపించారు. ఇన్ని కార్యక్రమాలు ఇంత చేసినా కూడా ప్రతినిత్యం చేనేత కార్మికుల కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన ప్రగడ కోటయ్య గారికి నిజంగా ఈ చేనేత వర్గాలంతా కూడా ఎంతో రుణపడి ఉంటాయి. మరి ఈరోజు నా చేనేత సొసైటీలు, సహకార సంఘాలు ఇవన్నీ కూడా విరాజిల్లుతున్నాయంటే అది చేనేత ప్రగడ కోటయ్య గారు పెట్టినటువంటి భిక్ష. మరి ఆ రోజున చేనేత పరిశ్రమ కొనారిల్లుతున్న సమయంలో ఆ చేనేత పరిశ్రమకు కావాల్సినటువంటి నిధుల్ని సమీకరించడానికి, ఆ చేనేత వస్త్రాలని మార్కెటింగ్ చేయడానికి అనేక సత్యాగ్రహాలు నిర్వహించి అనేక రోజులు అతను జైలుకి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి తెనాలి బురిపాలెం రోడ్లోని డాక్టర్ ఎస్ బిల్డింగ్లో D3 శారదా సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత షుగర్ వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో పలువురు రోగులకు షుగర్ పరీక్షలతో పాటు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శారద మాట్లాడుతూ మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహార నియమాలు పాటిస్తూ తగినంత నీరు తీసుకోవటం, ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా షుగర్ను నియంత్రణలో ఉంచుకోవచ్చని తెలిపారు. జీవనశైలిలో మార్పులు, క్రమం తప్పని వైద్య పరీక్షలతో మధుమేహం వల్ల వచ్చే సమస్యలను నివారించవచ్చని సూచించారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ప్రతి నెల కూడా ఇక్కడ బురిపాలెం విలేజ్ నందు ఆఖరి ఆదివారం రెగ్యులర్గా క్యాంప్స్ చేస్తూ ఉన్నాము. డయాబెటీస్ అందరికీ తెలుసు.
ఇది మెయిన్ పర్పస్ ఏంటంటే పేషెంట్స్కి అవేర్నెస్ తీసుకురావడానికి. ఎందుకని వీళ్ళకి అర్థం కాకుండానే డాక్టర్ ఇచ్చిన మాత్రలు 3, 4, పొద్దున్న 2, మధ్యాహ్నం 2, రాత్రి 2 మింగాలి, ఇది ఒక్కటి తప్పితే నా పాత్ర ఏంటి, నా లోపల అవయవాల్ని నేను ఎలాగా బ్యాలెన్సింగ్గా ఉంచుకోవాలి, తర్వాత షుగర్ లెవెల్స్ ఎంతైతే నాకు ఇతర ప్రాబ్లమ్స్ రావు షుగర్ మూలాననే అవగాహన ఎంత చెప్తున్నా సరే వాళ్ళకి అర్థమయ్యేది చాలా కష్టంగా ఉంది. అంటే ఇది ఏమి డినోట్ చేస్తుంది అని అంటే, ఎక్కడైనా సరే అంటే ఇప్పుడు నా హాస్పిటల్ అవ్వచ్చు, లేకపోతే ఈ క్యాంప్స్ అవ్వచ్చు, పేషెంట్స్కి పబ్లిక్కి వైద్యం గురించి అవగాహన చాలా తక్కువ ఉంది. జబ్బు వస్తే ఎంత క్యాజువల్గా తీసుకుంటున్నారంటే, డబ్బులతో నేను ఏదైనా చేస్తా. మీరు కానీ నేను కానీ ప్రతి ఒక్క మనిషి కానీ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, మన ధనం ఎందుకు పనికిరాదు. మన ధనము ఒక్క నిమిషం కూడా మన ఆయుర్దాయాన్ని పెంచలేదు. ప్రాబ్లం అయ్యి ఐసీయూలోకి మీరు కానీ నేను కానీ బెడ్ ఎక్కిన తర్వాత ఒక్క భగవంతుడు మాత్రమే మనల్ని రక్షిస్తాడు. కానీ డాక్టర్ ఇచ్చిన వైద్యం అంతా నీ శరీరం స్వీకరణ చెయ్యాలి, అది తీసుకోవాలి అని అంటే యూ హ్యావ్ టు బీ ఫిట్ ఎనఫ్. ఎలాగ ఉండాలి, ఎలాగ తినాలి, ఎప్పుడు లేవాలి, ఎలా ఆలోచన చేయాలి, ఏది మన మనసు. తెనాలి ప్రగడకోటయ్య నగర్లో కీర్తిశేషులు ప్రజాబంధు ప్రగడకోటయ్య 111వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పద్మశాలి కుల బాంధవుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రగడకోటయ్య చేనేత కార్మికుల సంక్షేమం కోసం జీవితాంతం చేసిన సేవలను పలువురు స్మరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ చేనేత కార్మికుల హక్కుల కోసం ప్రగడకోటయ్య చేసిన పోరాటాలు భావితరాలకు ఆదర్శప్రాయమని కొనియాడారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్, శ్రీ పద్మశాలి బహుత్తమ సంఘం అధ్యక్షులు తిరువిధుల సాంబశివరావు, శ్రీ భద్రావతి సమేత శ్రీ భావన ఋషి స్వామివారి దేవస్థానం చైర్మన్ చిన్నం హరిగోపాల్, గట్టు బాలశ్రీనివాసరావు, గోలి శ్రీనివాసరావు, అక్కల ప్రసాద్, మునగాల ధనుంజయ, జొన్నాదుల మధు, తిరువిధుల గోపాల్, దివి సత్యం, జక్క పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జూలై 26 ప్రజాబంధు చేనేత పితామహుడు ప్రగడకోటయ్య గారి జయంతిని తెనాలి మండలం జగడగుంటపాలెం గ్రామం ప్రగడకోటయ్య నగర్లో అత్యంత వైభవపేతంగా పద్మశాలీల సంఘీయుల సమక్షంలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. చేనేతల కోసం ఎంతో పోరాడి ఈ రోజున ప్రభుత్వం చేత ప్రగడకోటయ్య గారి జయంతిని అధికారికంగా జరుపుకునేటట్టుగా చేసిన ఏకైక నాయకుడు ప్రగడకోటయ్య గారు. ఇవాళ ప్రభుత్వం చేనేత పితామహుడైనటువంటి ప్రగడకోటయ్య గారి జయంతిని అధికారికంగా ప్రకటించడం పద్మశాలీలు తరపున ఉన్న ఉపకులాలందరికీ కూడా మాకు ఎంతో గర్వకారణంగా మేము తెలియజేసుకుంటున్నాం. తెనాలి నందులపేటలో వెలిసిన శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠంలో శ్రీ శ్రీ సాయి గురూజీ ఆధ్వర్యంలో 26వ గురు పౌర్ణమి మహోత్సవాలను ఈ నెల 29న అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మహోత్సవాలకు సంబంధించిన పోస్టర్ను ఆదివారం ఘనంగా ఆవిష్కరించారు. బుధవారం ఉదయం 5:30 అభిషేకంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఉదయం 9 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణం, 10:30 భజన కార్యక్రమం, 11:30 బాబావారికి విశేష పుష్పాభిషేకం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు అన్నప్రసాద మహావితరణ చేపట్టనున్నారు. సాయంత్రం 6:30 సంధ్యాహారతి, రాత్రి 7 గంటలకు మేళతాళాల నడుమ బాబావారి పల్లకి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా భక్తులందరూ విచ్చేసి అన్నప్రసాదాన్ని స్వీకరించి సాయంత్రం జరిగే పల్లకి ఉత్సవంలో పాల్గొని బాబా గురుదేవుల కృపకు పాత్రలు కావాలని శ్రీ శ్రీ సాయి గురూజీ కోరారు. నందులపేట వజ్రాల వారి వీధి నందు కల శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠం నందు గత 25 సంవత్సరాలుగా అద్భుతంగా జరిగినటువంటి గురు మహోత్సవాలు జరిగినాయండి. ఇది 26వ సంవత్సరం. మనం వచ్చే బుధవారం అనగా 29/7/2026 మనం 26వ గురు మహోత్సవ మన పీఠం యందు జరుపుకోబోతున్నాం. ఆ మహోత్సవం పొద్దున 5:30కి కాకడ హారతితో ప్రారంభమవుతుందండి. 7 గంటలకి బాబావారికి అభిషేకాలు, 9 గంటల నుండి విష్ణు సహస్ర పారాయణము, 10:30కు భజన కార్యక్రమము,
11:30కి విశేషంగా బాబావారికి పుష్పాభిషేకము, 12 గంటలకు మహా అన్న ప్రసాద వితరణ జరుగుతున్నాయండి. సాయంత్రం 6:30 గంటలకు సంధ్యాహారతి, బాబావారి దర్శనము ఉంటుందండి. సాయంత్రం 7 గంటలకు కనివిని ఎరుగున్న రీతిలో అంగరంగ వైభవంగా బాబావారి పల్లకి ఉత్సవం మన తెనాలి పట్టణ పురవీధుల్లో జరపబోచున్నామండి. కావున ప్రజలందరూ కూడా పాల్గొని బాబావారి కృపకు పాత్రలు కాగలరని హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ కరెస్పాండెంట్ ఈ ఊరి మంజులవాణి జన్మదిన వేడుకలను కళాశాల ప్రాంగణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఈ ఊరి మంజులవాణి మాట్లాడుతూ సమాజానికి విద్య ద్వారా సేవ చేయాలనే లక్ష్యంతో ప్రతి విద్యా సంవత్సరంలో 10 మంది అర్హులైన విద్యార్థులకు పూర్తిగా ఉచిత విద్యను అందజేస్తామని ప్రకటించారు. ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేలా తమ వంతు సహకారం అందిస్తారని తెలిపారు. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలల కరెస్పాండెంట్ ఎన్ సుధాకర్, హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ చైర్పర్సన్, వారి కుటుంబ సభ్యులు, సిఈసి సభ్యులు, హ్యాపీ హాస్పిటల్స్ వైద్యులు, సిబ్బంది, హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. హ్యాపీ కాలేజ్కి 9 మంది పిల్లలకి స్పాన్సర్ చేశాను. ప్రతి సంవత్సరం నేను 10% పిల్లలకి ఉచితంగా వాళ్ళకి ఫ్రీగా ఫీజులు అవి కడతానని ఈ నా పుట్టినరోజు 70వ జన్మదిన సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. నాకు చాలా సంతోషంగా, ఆనందంగా ఉంది. ఈరోజు మా పిల్లలిద్దరూ కూడా డాక్టర్ పవని ప్రియాంక, డాక్టర్ హిమని ఎండి రేడియాలజీ, ఎండి పీడియాట్రిక్స్, వీళ్ళిద్దరూ కూడా ఆడపిల్లలైనా కానీ చక్కగా వీళ్ళిద్దరూ కూడా ఈ తెనాలని ఈరోజు ఇట్లా ఈ సందర్భంగా ఇట్లా చేసినందుకు చాలా సంతోషంగా, నా జన్మదిన నేను నా జీవితం ధన్యమైనట్టుగా భావిస్తూ మిగతా సామాజిక సేవ చేద్దామని సామాజిక స్పృహతో ఈరోజు ఇట్లా అనౌన్స్ చేయడం జరిగింది. 70 సంవత్సరాలు మీ అందరితో కలిపినందుకు మీడియా వాళ్ళకి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన అందరికీ తెలుసు, మన ప్రియతమ టీచర్ గారు ఈ ఊరి మంజులవాణి గారు జన్మదినం 70వ జన్మదిన సందర్భంగా ఈరోజు హ్యాపీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్లో ఈ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నాము. అయితే ఈ జన్మదినానికి 70వ జన్మదినానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈరోజు మన కాలేజ్లో 10% అంటే 90లో 9 మంది పిల్లలకు అమ్మ ఉచితంగా ట్యూషన్ ఫీజు లేకుండా కాలేజ్ ఫీజు అంతా పూర్తిగా తానే భరిస్తానని ఇవాళ అనౌన్స్ చేశారు. ప్రతి సంవత్సరం, అంటే ఈ ఒక్క సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం 9 మంది పిల్లల్ని ఈ ఊరు మంజులవాణి గారి పేరుతో చదువుకొని అభివృద్ధి చెందుతారు. ఈ విషయం తెలియజేయడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. సీనియర్ సిటిజన్లు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ కీళ్ల సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో వైద్యులను సంప్రదించాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ కొడాలి దశరథ బాబు సూచించారు. తెనాలిలోని కవిరాజ పార్కులో గల వడ్లమూడి గోపాలకృష్ణయ్య స్మారక సీనియర్ సిటిజన్స్ భవనంలో ఆదివారం సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జూలై నెల సమావేశంలో ఆయన కీళ్ల సమస్యలు అవగాహన అంశంపై ప్రసంగించారు. అసోసియేషన్ అధ్యక్షుడు మొవ్వ సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డాక్టర్ కొడాలి దశరథ బాబు మాట్లాడుతూ వయసు పెరిగే కొద్దీ కీళ్ల నొప్పులు, వాపులు వంటి సమస్యలు సాధారణమే అయినప్పటికీ వాటిని నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్రమయ్యే అవకాశం ఉందన్నారు. సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, వైద్యుల సూచనల మేరకు చికిత్స తీసుకోవడం ద్వారా కీళ్ల సమస్యలను చాలా వరకు నియంత్రించవచ్చునని తెలిపారు. ముఖ్యంగా ఈ కీళ్ల సమస్యలు అనేవి పెద్దవారిలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. పెద్దవారిలోనే ఎక్కువ ఎందుకు వస్తూ ఉంటాయి అంటే పెద్దవారిలో సమ్ హార్మోనల్ చేంజెస్, సమ్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అండ్ సమ్ ఆఫ్ ది కోమార్బిడిటీస్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, వాటి వల్ల వేసిన మెడికేషన్స్కి అండ్ సమ్ పెయిన్ కిల్లర్స్కి వాటికి కార్టిలేజ్ ఇష్యూ అవ్వడమే ఈ ముఖ్యంగా ఈ కీళ్ళ సమస్యలు. ఇవి ముఖ్యంగా పెద్దవారిలోనే కాకుండా యువతలో కూడా ఇప్పుడు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా అవుట్ సైడ్ ఫుడ్ ఇవన్నీ కన్జ్యూమ్ చేసుకున్న వాళ్ళ స్థూలకాయం అండ్ లాంగ్ టర్మ్ కార్టికోస్టెరాయిడ్స్, కొంతమంది ముసలి వాళ్ళు ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వేసుకొని సో దానిలో ఏమవుతుంది అంటే బోన్స్లో ఉన్న కాల్షియం మొత్తం వచ్చి బ్లడ్లోకి అవుట్ సైడ్ వస్తుంది ఈజీగా.
ఈ సందర్భంగా జూలై నెలలో జన్మదినం జరుపుకుంటున్న అసోసియేషన్ సభ్యులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి ప్రసాదం పూర్ణచంద్రరావు, సభ్యులు దడపనేని అచ్చయ్య, కొల్లి రాజేంద్ర ప్రసాద్, తాళ్లూరి శివరామకృష్ణమూర్తి, గోనగుంట్ల మల్లికార్జునరావు, ఆత్మూరి వెంకటేశ్వరరావు, యనమదుల రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల కూడా జూలై నెల కూడా సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్లో జూలై నెల సమావేశానికి ముఖ్య అతిథిగా డాక్టర్ దశరథ్ బాబు గారు కీళ్ళ వ్యాధుల నిపుణులు వచ్చారు. వారు మా అందరికీ కూడా కీళ్ళ సమస్యల మీద అవగాహన కల్పించడమే కాకుండా కీళ్ళ వ్యాధులు రాకుండా ఉండటానికి వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద చాలా విపులంగా చెప్పారు. ఆ తరువాత సభ్యులు అడిగినటువంటి ప్రశ్నలకి సానుకూలంగా స్పందించి ఎంతో బాగా వివరంగా చెప్పారు. వారికి మా అందరి తరఫున సీనియర్ సిటిజన్స్ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే కాకుండా ప్రతి నెల ఈ సమావేశానికి ఎవరో ఒక డాక్టర్ గారిని తీసుకొస్తున్నాం. ఇంతకుముందు చాలామంది డాక్టర్లు వచ్చారు. గోపాలకృష్ణ గోఖలే గారు కానీ, రామకిషోర్ గారు కానీ, సోమశేఖర్ గారు కానీ, హరిత గారు కానీ, చేనేత బాంధవుడు రాజ్యసభ మాజీ సభ్యులు కీర్తిశేషులు ప్రగడకోటయ్య జయంతిని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం తెనాలి మండలంలోని ప్రగడకోటయ్య నగర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రగడకోటయ్య విగ్రహానికి బీసీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చేనేత రంగ అభివృద్ధికి విశేష కృషి చేసిన ప్రగడకోటయ్య జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఆయన అలుపెరగని పోరాటం చేశారని, నూలు సరఫరా కోసం ఉద్యమాలు నిర్వహించడంతో పాటు నెల్లూరు, చీరాల, రాజమండ్రిలలో సహకార నూలు మిల్లులు ఏర్పాటుకు కృషి చేశారని పేర్కొన్నారు. 200కు పైగా చేనేత సహకార సంఘాల ఏర్పాటులో ఆయన పాత్ర విశేషమన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ కార్యదర్శి వేములూరి వెంకట సాయికృష్ణ, జగడగుంటపాలెం బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సుంకర వెంకటేష్, బీసీ నాయకులు దోగిపత్తి వీరభద్రరావు, దామర్ల సుబ్బారావు, పొలిశెట్టి వెంకటేశ్వరరావు, జొన్నాదుల శివరామకృష్ణ, మురళి, రమేష్, జక్క మౌనిక, కొడాలి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చేనేత బంధు అయిన ప్రగడకోటయ్య గారి 112వ జయంతి సందర్భంగా ప్రగడకోటయ్య నగర్ నందు వారి జయంతి కార్యక్రమం పద్మశాలి కులస్తులు మరియు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నాము. ఇవాళ చేనేత బంధువు అయిన ప్రగడకోటయ్య గారిది అధికారికంగా జన్మదినం నిర్వహించాలని దాదాపు గత 20 సంవత్సరాల నుంచి బీసీ సంక్షేమ సంఘం కోరుచున్నది. అలాగే పద్మశాలి కులస్తులు కూడా అన్ని నియోజకవర్గాల్లో కులస్తులు కూడా ఈయనకి అధికారికంగా జయంతి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేయటం మూలంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పద్మశాలీలకు ఒక గౌరవప్రదంగా ప్రగడకోటయ్య గారిని జయంతి కార్యక్రమాన్ని అధికారంగా నిర్వహించాలని ఒక 5 days బ్యాక్ జీవో ఇచ్చింది. ఈ జీవో సందర్భంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో చేయాలి. ఇవాళ ఆదివారం వచ్చిందని చేయకుండా ఉండకూడదు. ఎందుకంటే బీసీ బంధువైన ప్రగడకోటయ్య గారికి గౌరవంగా దక్కిన ఫస్ట్ సంవత్సరాన్ని ప్రతి రాష్ట్ర గవర్నమెంటు, రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖలు, కలెక్టరు, మినిస్టర్స్ అందరూ అధికారికంగా జయంతి చేయడం మూలంగా మంచి సందేశం ప్రజల్లోకి వెళ్ళిద్దని మేము తెలియజేస్తున్నాం. ఈ ప్రగడకోటయ్య గారి యొక్క విశేషాలు చెప్పాలంటే ఆయన చేనేత కుటుంబంలో పుట్టి చదువుకొని ఏ వ్యక్తి అయినా కూడా చదువుతోనే అభివృద్ధి చెందుతాడని ఆయన కూడా నమ్మి చదివి 10th క్లాస్ ఓల్డెన్ డేస్లోనే SLC చదివి అదేవిధంగా కెమికల్ డిగ్రీస్ కోసమని మద్రాసులో చదివి స్వాతంత్ర సమరంలో 45 రోజులు దాదాపు మద్రాసులో నిరాహార దీక్షలు చేసి అదేవిధంగా ఆంధ్రాలో కూడా 12 రోజులు నిరాహార దీక్ష చేశాడు. ఇట్లా నిరాహార దీక్ష చేసి స్వతంత్ర సమరయోధుడిగా గుర్తింపు పొందిన తర్వాత అతను శాసనసభకు 3 సార్లు ఎన్నికయ్యి, శాసన మండలికి 1 సారి ఎన్నికయ్యి, రాజ్యసభకు 1 సారి ఎన్నికయ్యి చేనేత కుటుంబస్తులందరూ దాదాపు పేదరికంలో జీవిస్తున్నారని ఆయన యొక్క ముఖ్య ఉద్దేశంగా తెలుసుకొని ప్రతి మనిషికి కావాల్సింది ఏంటి? కూడు అనేది ఫస్ట్ ఎట్లా వృత్తిపరంగా వచ్చింది. ఆ వృత్తిపరంగా రాజ్యసభలో కూడా చేసి చేనేత కార్మికుల కోసం ఆయన చీరాల పట్టణంలో కానీ, నెల్లూరు పట్టణంలో కానీ ఆయన 17,000 బంజరు భూములని కూడుగుడ్డ కింద మన పద్మశాలి వృత్తి చేసుకున్న వాళ్ళందరికీ కూడాను 17,000 ఎకరాలు ఆయన ఉన్నప్పుడు రాజ్యసభలో బిల్లు పాస్ చేయించి
వీళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే రాజమండ్రి, నెల్లూరు ప్రాంతాల్లో టెక్స్టైల్ డిపార్ట్మెంట్లో కూడా చూసి ఆయనకి జపాన్ నుంచి కానీ చైనా నుంచి కానీ మనకి ఉత్పత్తుల్ని వినియోగించుకునే విధంగా చేనేత వృత్తులకి ఇంకా ఉపయోగపడే విధంగా టెక్నాలజీని డెవలప్ చేయడం జరిగింది. అలాంటి గొప్ప నాయకుల్ని, అలాంటి గొప్ప వ్యక్తుల్ని ఇలాంటి సందర్భాల్లో జయంతి మహోత్సవాలు జరుపుకోవడం, ఇలాంటి గవర్నమెంట్ కూడాను ఈ సంవత్సరం ప్రగడ కోటయ్య గారిని గుర్తించి చేనేత దీని నుంచి కూడాను, పద్మశాలి దీని నుంచి కూడాను ఆయన ఈరోజు జయంతి మహోత్సవాలు ప్రతి గవర్నమెంట్ కార్యాలయాల్లోనూ జరుపుకోవడానికి జీవో పాస్ కేవీఎల్ నాగేశ్వరి మెమోరియల్ ధ్యాన యోగా దీక్ష ఆధ్వర్యంలో శ్రీ ఆంజనేయం ధ్యాన యోగ మండలి తెనాలి శాఖ నిర్వహించిన గురుపూజ మహోత్సవం ఆదివారం మార్సిపేటలోని చంద్రమౌళీశ్వర కళ్యాణ మండపంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు, ప్రధాన యోగాచార్యులు కేవీఎన్కే కిషోర్ గురూజీ పాల్గొని ఆధ్యాత్మిక సాధన, ధ్యానయోగం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. గురు పూజ మహోత్సవంలో గురు పరంపరను స్మరించుకుంటూ ప్రత్యేక పూజలు, ధ్యాన కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ ఆంజనేయం ధ్యాన యోగా మండలి తెనాలి శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో శిష్య బృందం, భక్తులు, ధ్యాన యోగా సాధకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు ఎడక్కాలు, మోకాలు వెనక్కి పెట్టి ఎడక్కాలు, చేతులు నేలపై పెట్టు, తలపైకి చూడు. ఇప్పుడు రెండు పాదాలు కలిపి నడుపైకి లేపండి. వేదవ్యాసుడు, చాణుక్యుడు చెప్పాడు, ప్రధానమైన దేవుళ్ళు, శక్తితో ఉన్న దేవుళ్ళు నలుగురే. మనం ఎన్నో పేర్లు చెప్పుకుంటాం. మొదటి దేవుడు మనల్ని అందరినీ బతికిస్తున్నాడంట, ఆహారం దేవుడు. ఆహారం దేవుడు. రెండవ దేవుడు మనందరం నిద్రపోతే తప్ప మళ్ళీ మరుసటి రోజు అంత శక్తి రాదు మనకి. ఆ శక్తి ఇప్పుడు వచ్చింది, నిద్రలోంచి వచ్చింది, నిద్రాదేవుడు. మూడవ దేవుడు మన అమ్మా నాన్న మనల్ని చైతన్యం చేసి శుక్లధాతువులు, శ్రోణితాలతో మనం పుట్టాం, దాన్నే సెక్స్ దేవుడు. కరెక్ట్గా చెప్పాలంటే సెక్స్ దేవుడు, జాతి ఉత్పత్తి అంటారు. ఇక నాలుగవ దేవుడు ఈ జన్మ, మానవ జన్మ వచ్చింది మనకి, మళ్ళీ మానవ జన్మే రావాలి మనకి. అలా రావాలి అంటే మనం ఈ మూడు, ఆహారం దేవుణ్ణి నిలబడి తినకూడదు, కూర్చునే తినాలి, అన్నాన్ని అవమానించకూడదు, బఫే భోజనాలు మనం ప్రోత్సహించకూడదు, నిద్రాదేవుణ్ణి నిద్రపోయే ముందు చెత్త మాటలు మాట్లాడుకొని రజోగుణంతో నిద్రపోకూడదు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రగడ కోటయ్య జయంతిని అధికారికంగా నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం. తెనాలి టీడీపీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు. మధుమేహ నియంత్రణకు ఆహార నియమాలు, వ్యాయామం తప్పనిసరి. డాక్టర్ శారద. తెనాలిలో ఘనంగా ప్రజాబంధు ప్రగడ కోటయ్య జయంతి వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.